जी तो जी मैं जी इधर इस दिन शूटिंग मेरा एक्चुअली कैंसिल होके दूसरा प्रोग्राम है आज। अच्छा अच्छा तो आप मुझे मिले, शूटिंग का है, आप देख रहे हैं ना शूटिंग का देख रहे थे हर बार कैसा बहुत चलता है ना, बहुत तो ये अलग बात है। इससे पहले मैं एक इम्पोर्टेंट जो अभी आपसे बात करना हूँ, और यहाँ का यूथ जो भी है, जो हिंदू लोग है, उनसे मुझे ये करना है ना कि आ, हम तो बहुत मुश्किल से इसको, मतलब ये पूर्ण प्रारंभ बोलते हैं तेलुगु में। हाँ, తెలుగు हाँ, ये తెలుగు సార్ करने మీకు के తెలుగు लिए చెప్పొచ్చు మీరు हिंदी हिंदी भी आपको मालूम है ना? हाँ, తెలుగు తెలుగు दोनों। చాలా కష్టం. అయితే ఇలాంటి ఒక ఆలోచన ఒక గ్రూప్ వచ్చి మన ఓల్డ్ టెంపుల్ రెనోవేషన్స్ చెప్పి నా దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత నేను అంటే ఈరోజు 45 సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను. నాకు ఈరోజు నేను సుమన్ ఇంత పెద్ద ఆర్టిస్ట్ అంటే నాకు హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, పార్సీ, జైన్, బుద్ధిస్ట్ అందరూ నాతో టెక్నీషియన్స్. హిందీ ఫిలిం చేసేటప్పుడు ఎక్కువ సిక్, పార్సీ, బుద్ధిస్ట్ అటు. ఇక్కడ చేసేటప్పుడు హిందూ, ముస్లిం. సో వాళ్ళని నేను మర్చిపోను, కానీ ఒక హిందూగా కూడా నేను నన్ను మర్చిపోకూడదు కదా. సో నేను హిందూ డెవలప్మెంట్, హిందూని కాపాడడానికి ఏమేమి చేయడానికి అవుతుందో నేను చేస్తున్నాను. ముఖ్యంగా మీకు తెలుసు, నేను అన్నమయ్య, రామదాసు, సత్యనారాయణ సినిమాలో హిందూయిజంకి సపోర్ట్ చేసి నేను యాక్ట్ చేశాను. సో దానికి మంచి పేరు వచ్చింది. భగవంతుడు సంకల్పం, అదృష్టం నాకు బాగా ఇదైంది, వచ్చింది. ఆ బాలాజీ సరే ఆ రూపం నాకు ఇచ్చారు ఆ సినిమాలో. మిమ్మల్ని జనాలు చూస్తే అందరూ ఏమంటున్నారంటే వెంకటేశ్వర స్వామి మీరే చూసినట్టే అంటారు సార్. అంటారు. ఇది అదే చాలా story. గొప్ప ఒక అవార్డు. ఈ లాబింగ్ కాదు, కాదు సార్. ఇది ప్రజల మనసు నుంచి మనసు నుంచి వస్తున్న ఒక అవార్డు ఇది. వాళ్ళ మనసుల నుంచి సో వచ్చింది మా తల్లిదండ్రులు పుణ్యం, మా గురువులు, మా ఎవరైతే టెక్నీషియన్స్ ఉన్నారో వాళ్ళందరూ చేసిన దీంతో వస్తుంది. సో నేనేంటంటే ప్రపంచంలో ఈరోజు కరోనా వచ్చిన తర్వాత అందరికీ బుద్ధి వచ్చింది. వచ్చిందో లేదో తెలియదు, కానీ ఎప్పుడు ఉంటాం ఎప్పుడు పోతామో తెలియదు. ఉదయం సూర్యోదయం చూస్తున్నామంటే చాలా గొప్ప విషయం, అదృష్టం. ఇంకా మనం ఏదో 25 సంవత్సరాలకి మనం ప్లాన్ వేస్తున్నాం, రేపు మార్నింగ్కి ప్లాన్ వేయాలి. ఓకే, సో మనం చాలా అదృష్టవంతులు. సో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, మనం హిందూయిజంకి మనం ఏం చేయాలి, ఇలాంటి విషయాల్లో మరి వీళ్ళు చేసి నిజంగా వీళ్ళకి ఎంతో గొప్ప బంగారు మనసు చెప్పుకోవచ్చు. సో వీళ్ళకి నేను పదాభిమానాలు చేస్తాను. లేదు ఎందుకు వస్తుంది, అందరూ టైం ఉంది, ఆ టైం ఉంటే మనం ఏం సంపాదించుకుందాం, ఏం చేద్దాం, ఇది ఆలోచిస్తారు తప్ప దేవుడి గురించి గుడికి వెళ్తారు, అక్కడ ఏదో ఫోటోలు తీసుకుంటారు, అక్కడ ఏదంటే అయిపోతుంది. తర్వాత ఏంటి, ఇంకో విషయం హిందూయిజం ఈరోజు నాకు చాలా బాధ అయిన విషయం ఏంటంటే, మన గుడి దగ్గరికి తాగి వస్తున్నారు, గుడి దగ్గరికి మాంసాహారం తినేసి వస్తున్నారు, గుడి దగ్గరికి అమ్మాయిల్ని ఏదో లైన్ వేయడానికి వస్తాయి. ఇది మీరు ఆపాలి. మన ఇక్కడ కాదు, ప్రతి చోట్ల నేను చెప్పేది ఏంటంటే, ఇది మసీదీ దగ్గర జరుగుతాయా, చర్చ జరుగుతాయా, తోలు తీసేస్తారు.